తెలుగు టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి స్వాగతం. చాలా సంవత్సరాల కిందట తెలుగులో నేను చేశాను. నేను టీవీ షెఫ్ని, నేను అందరికీ తెలిసిన దాన్ని. ఈరోజు మనం చేసే కార్యక్రమాల్లోని అసలైన సిసలైన ఆవకాయలు. ఇక్కడ ఆంధ్ర ఆవకాయలు, తెలంగాణ ఆవకాయలు కాదు, తెలుగు ఆవకాయలు అని అనుకుంటాం. ఆవకాయకి కావాల్సినటువంటి పదార్థాలు పాళ్ళు చెప్తాను. ఆవకాయ లేనిదే తెలుగు వాళ్ళు ఉండరు. ఫ్లైట్ ఎక్కాలంటే ఆవకాయ ప్యాక్ చేసుకొని వెళ్ళకుండా ఎవరు ఉండరు. అంత చక్కటి టేస్టీ రుచికరమైనటువంటి ఆవకాయ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అందుకని ఈరోజు మనం చేసే ఆవకాయలో ఉన్నటువంటి పాళ్ళు అన్నీ చూడండి. మీకు ఎలా అనిపిస్తుందో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు రకరకాలైన ఆవకాయలను ఇంట్రడ్యూస్ చేస్తాను ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఆవకాయ అనేది బేసిక్ రెసిపీ. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, లర్నర్స్కి బాగా సరిపెట్టేటువంటి కొలతలతో చెప్తున్నాం. యూజువల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే కేజీ లెక్కలతో చెప్తారు. 50 కాయలకి 1 కిలో, 1 కిలో కారం, 1 కిలో ఉప్పు, కొంచెం తక్కువ ఆవపిండి, 1 కిలో ఉప్పు, మెంతులు, అలాగే వెల్లుల్లిపాయలు అలాని చెప్తారు. కానీ నేను చెప్పే పద్ధతిలో ఏంటంటే ఇప్పుడే నేర్చుకునే పిల్లలు ఉంటారు, కొంతమంది కొత్తగా పెళ్ళైన పిల్లలు. వాళ్ళకి కొలతల ప్రకారం చిన్న చిన్న గిన్నెలతో పాటు ఎన్ని వేస్తామో అది చెప్తాను. మామిడికాయ తినేటప్పుడు పుల్లగా ఉండాలి, దాంట్లో కండ ఉండాలి, కొంచెం పీచు ఉండాలి. మామిడికాయ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ మనం బేసిక్గా ఈ ముచ్చిక తీసేసి నీళ్ళలో వేసుకోవాలి. వేసుకొని నీళ్ళలో కొంచెంసేపు నానపెట్టాక తీసి దీన్ని బాగా తుడిచేసి ఈ విధంగా మనం ముక్కలు కొట్టి పెట్టుకున్నాం. ముక్కలు కొట్టి పెట్టుకున్నాక దీంట్లో ఉన్నటువంటి పొర ఏది లేకుండా చక్కగా నీట్గా తీసి పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్ మనం బేసిక్గా ఆవకాయ చేసేటటువంటి పదార్థం. అయితే ఈ ఆవకాయకి కావాల్సినటువంటి పదార్థాలు బాగా కోసినటువంటి మామిడికాయ ముక్కలు, కారం, ఆవపిండి, వెల్లుల్లి, మెంతిపిండి, పసుపు, నువ్వుల నూనె, ఉప్పు తీసుకుంటున్నప్పుడు ఇది రాళ్ళ ఉప్పు తీసుకుంటున్నాం. ఈ ఆవకాయని రెండు రకాలుగా కూడా మనం చేసుకుంటాం. అయితే వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు ఇందులో హింగువ, తర్వాత మెంతులు వేసుకుంటారు, శనగలు వేసుకుంటారు. వెల్లుల్లిపాయ తినేవాళ్ళు హింగు వేసుకోరు. ఇక్కడ ఎప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేసేది ఏంటంటే వెల్లుల్లిపాయ వేసుకున్న వాళ్ళు హింగు వేసుకోరు, హింగు వేసుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోరు. బోత్ ద కాంబినేషన్స్ పెట్టుకుంటే టేస్టీగా అనిపించదు. అందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను కొలతలు తీసుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక కొలత పెట్టుకున్నామంటే 6 కప్పులు తీసుకుంటాను. ఇక్కడ నేను చూడండి, ఇప్పుడు ఒక 6 కప్స్ ముక్కలు అనమాట మనం తీసుకుంటున్నాం. ఏది మెజర్మెంట్ మీరు తీసుకున్నా ఒక 6 కప్పులు తీసుకోండి. 1 2 3 4 5. సరిగ్గా మనం 6 కప్పులు పెట్టుకున్నాం. మనం 6 కప్పులు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు ఈ కాయ తీసుకున్నాం, ఆ కాయ తీసుకున్నాము, ఇలాగుంది అలాగుందని ఏ చింత ఉండదు. మీరు ఎలా అయినా హ్యాపీగా చేసుకోగలుగుతారు. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నేను ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటి, నువ్వుల నూనె తీసుకుంటున్నాం. ఎప్పుడైనా పప్పు నూనె తీసుకుంటే ప్రిజర్వేటివ్గా ఉంటుందని చెప్పి మనం ఎప్పుడు నువ్వుల నూనె వాడతాం. బెంగాలు, తర్వాత ఈస్టర్న్ సైడ్ అందరూ ఆవ నూనె కూడా వాడతారు. ఇలా ఆయిల్ ఎందుకు పోసుకుంటున్నానని మీరు చూడండి, చాలామంది ఆయిల్ ఇలా డిప్ చేయకుండా కూడా చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్గా మనం ఆవకాయ ముక్కల్ని, ఇగో చూడండి కండ ఎంత బాగా వచ్చింది, గట్టిగా ఉంది మామిడికాయ ముక్క. ఇలాంటి మామిడికాయ ముక్కల్ని ఫస్ట్ నేను నూనెలో డిప్ చేసేస్తున్నాను. నూనెలో డిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆవకాయ ఎప్పుడు ఏడాది పొడుగునా తిన్నా కూడా మెత్తపడకుండా గట్టిగా ఆవకాయ ముక్క ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ఆవకాయని చక్కగా తయారు చేసుకున్నాం అనుకోండి, ముక్క బాగుంటుంది. కొంతమంది ఆవకాయ పెట్టగానే ఒక 2 నెలలకే ముక్క మెత్తగా అయిపోతుంది. ఆ విధంగా ఇబ్బంది పడకుండా ముక్కని మనం గట్టిగా ఇలాగా నూనెలో డిప్ చేసుకున్నాం. నూనెలో డిప్ చేసుకున్నాక నూనెలో వేసుకున్నటువంటి ఆవకాయ ముక్కలన్నీ పక్కన పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏ మెజర్స్ తీసుకుంటున్నామో చూపిస్తాను నేను. ఇవి మనం 6 కప్పులు తీసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు. 6 కప్పులు ముక్కలకి 1 కప్పు కారం. కారానికి కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, గుంటూరు కారం, వరంగల్ కారం 2 కలిపినటువంటి
మిక్స్డ్ కారం. గుంటూరు కారంలోనే మనకేంటంటే కారం ఎక్కువగా ఉంటుంది, వరంగల్లో కొంచెం మైల్డ్గా ఉంటుంది. అందుకని 2 కారాలు కలిపి నేను పట్టించినటువంటి కారం. ఇక్కడ 6 మెజర్స్కి మనం 1 కప్పు తీసుకున్నాం ఇక్కడ కారం. ఓకే, నెక్స్ట్ మనం ఆవుపొడి కూడా 1 కప్పు తీసుకుంటున్నాం. ఈ ఆవుపొడి ఒక్కొక్కసారి మీకు చక్కగా పొట్టు లేనిది కూడా మీకు అమ్ముతారు, అది కూడా మీరు వేసుకోవచ్చు. సరిగ్గా 1 కప్పు తీసుకున్నాం. అన్నీ ఈక్వల్, 6 ఈక్వలెంట్ టు 1 మనం తీసుకుంటున్నాం. ఇది అయిపోయిందా? నెక్స్ట్ మనం ఉప్పు తీసుకుంటున్నాం. ఉప్పు కూడా మనం సేమ్ మెజరే తీసుకుంటాం. ఉప్పు తీసుకుంటున్నప్పుడు ఇది రాళ్ళు ఉప్పు తీసుకుంటున్నాం. రాళ్ళు ఉప్పు తీసుకుంటే కల్లుప్పు మాత్రం ఇది చాలా బాగుంటుంది. మన బ్రాండెడ్ సాల్ట్ మాత్రం తీసుకుంటే మనకు కొంచెం భయం అన్నమాట, ఒక్కొక్కసారి ఆవకాయలో ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఉప్పు తీసుకుంటున్నప్పుడు నేను 3/4 తీసుకున్నాను, మొత్తం తీసుకోలేదు. మొత్తం కప్పు నిండా తీసుకోలేదు. కారం నిండా తీసుకున్నాం, ఆవుపొడి నిండా తీసుకున్నాం. ఉప్పు మాత్రం తొలగిసి కొంచెం తీసుకుంటున్నాం, ఎందుకంటే ఉప్పు కొంచెం తగ్గించి వేస్తాం. 3 రోజులు పోయిన తర్వాత ఉప్పు చూసుకోవచ్చు అనమాట. అది ఆ పద్ధతి ప్రకారం మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూన్, అంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి. అలాగే మెంతిపిండి 1/2 టీ స్పూన్, మీరు 1/2 కన్నా 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు, మెంతులు ఇష్టం బాగా ఉన్నవాళ్ళు. ఇది మనం కలుపుతున్న మసాలా. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు బాగా కచ్చాబచ్చా దంచి పెట్టాను. ఈ దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకుంటున్నాను. మీరు వెల్లుల్లిపాయలు నేను కొంచెం ఎక్కువ వేసాను తక్కువ వేసాను కాదు, మీరు వెల్లుల్లిపాయలు మీరు బాగా ఎక్కువగా ఇష్టంగా వెల్లుల్లిపాయ ఘాటు నచ్చేవాళ్ళు అంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, ఘాటు తక్కువ కావాల్సిన వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మన మసాలా అంతా తయారైపోయింది. ఇప్పుడు ఇది మీరు ఆల్రెడీ నేను చెప్పాను కదా, 6 cups of mango measures. You can take 1 cup of chili powder, 1 cup of rye powder and 3/4 cup of salt. Salt is lesser than 1 cup. That is the equal quantity తీసుకుంటున్నాం మనం ఇక్కడ. ఎందుకంటే నేను ఒక్కసారి ఇంగ్లీష్లో కూడా ఒక్కసారి మెజర్స్ చెప్తున్నాను, ఒక్కొక్కసారి ఎవరైనా అర్థం కాకపోతే ఇలా కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 6 కప్పుల ముక్కలు ఒక్కొక్క దాంట్లో ఇందులో డిప్ చేసి వేసేస్తున్నాం. ఇప్పుడు మనం ఆవకాయ చేయడం అంటే ఎంత సులభంగా చేయగలుగుతామంటే, మనకు ఒక్కసారి బేసిక్ రెసిపీ తెలిసిపోయిందంటే, అయ్యో బాబో ఇంత పెద్ద ఆవకాయ కాయ ఉన్నది, దీనికి ఎన్ని కిలోలు కారం వేయాలి, ఎన్ని కిలోలు ఉప్పు వేయాలి అని తణుకుంటాం. అలా తణుకోకుండా, అలా చూసుకోకుండా ఒకే మాదిరిగా మనం ఈ మాదిరిగా చేసేసామనుకోండి, ఎంతో చక్కగా విత్ ఇన్ నో టైం మన ఆవకాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, విదేశాల్లో ఉండే వాళ్ళకి మనం ఇక్కడ చెప్పే కాయలు దొరకవు. ఒకసారి బయట నుంచి మెక్సికన్ లోంచి, కాలిఫోర్నియా నుంచి, అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా కాయలు వస్తూ ఉంటాయి. అయితే ఈ కాయ ఆ కాయ అని చూసుకోకుండా పుల్లగా ఉన్న కాయ పెట్టుకుంటే మీకు ఆవకాయ ఎప్పుడు ఏమీ పాడవదు. నేను ఆవకాయ పెట్టేటప్పుడు చక్కగా చేతితోటే కలుపుతాను, ఎందుకంటే చేతితో కలిపితేనే ఆవకాయ టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఏంటంటే ఆవకాయ కలిపాక ఈ ఆవకాయ ఉన్న మసాలా ఉంటుంది కదా, అది అన్నంలో కలిపి పెట్టేవారు చిన్నప్పుడు. అందుకని ఆవకాయని చేయడం ఒక వంతు, చక్కగా పెట్టుకోవడం వంతు, 3వ రోజు ఊరాక దాంట్లోని చక్కగా నూనె అది చూసి టేస్ట్ చేయడం ఒక వంతు. ఇలా మనం చేసుకుంటే ఆవకాయ చూడండి మీకు ఎంతో బాగా కనిపిస్తున్నది. దీనికి పైన ఇంకా నూనె వేస్తున్నా. మీకు నూనె డౌట్ ఏమైనా ఉంటే 3 కప్పులు నూనె వేసుకోండి. ఎప్పుడూ ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే, నూనె వేసేటప్పుడు కొంచెం పైకి తేలేటట్టు ఉండాలి ఆవకాయ. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆవకాయ బాగా కనిపిస్తుంది, అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో ఎలాగ మనం డిప్ చేసి వేసుకున్న ముక్కలు, అలాగే ఇదంతా మనం కలిసిపోయి పెట్టామనుకోండి, 3వ రోజు చూసేటప్పటికి ఇంకా మీకు ఊరిపోయి ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేసి చక్కగా తయారైపోతుంది. చూశారు కదండి, ఈరోజు నోరూరించేటటువంటి ఆవకాయ రెడీ అయిపోయింది. మీరు చక్కగా వేడివేడి అన్నం వండుకొని మంచిగా నెయ్యి వేసుకొని ఆవకాయ కలిపి తినండి. అదే నా ఉద్దేశం. అందరూ నచ్చాలి, అందరూ మెచ్చాలి, అందరూ తినాలనే ఉద్దేశంతో ఈరోజు మన telugu.com వాళ్ళు ఎంతో చక్కటి రుచికరమైన ఆవకాయ మీకు అందిస్తున్నారు. అందరూ ఎంజాయ్ చేశారనుకుంటాను. కొలతలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. 6 గిన్నెలు ముక్కలు తీసుకుంటున్నాం. 6 గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం, 1 గిన్నె ఆవు పొడి, 1 గిన్నెకి కొంచెం తక్కువ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మెంతి పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే వెల్లుల్లిపాయలు
ఒక కటోరీ ఒక కప్పు వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచుకున్నవి వేసాం. ఇవన్నీ నువ్వుల నూనెతో వేసేసి బాగా కలిపి పెట్టుకున్నాం. పసుపు కూడా వేసాం, మెంతిపిండి వేసుకున్నాం, వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం. చూశారు కదండి మన కొత్త ఆవకాయ ఎంతో చక్కగా ఎర్రగా అందంగా నూనెలో తేరుతూ చూస్తే తినాలనిపిస్తుందా? మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. మామిడికాయలు తెచ్చుకోండి, కారం తెచ్చుకోండి, చటచట కలిపేసుకోండి, మీ ఆవకాయ రెడీ అయిపోతుంది. నోరూరించి ఆవకాయ చూశారు కదా.